ద్వితోపదేశకాండము 2వ అధ్యాయములో 7వ మాట చదవండి. 7వ మాట చదువుదామా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు 40 సంవత్సరాలు సంచరించినప్పుడంట దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు వారికి 2వ అధ్యాయం 7వ వచనములో వారికి ఏది తక్కువ కాల. ఏమవ్వలేదంట? అందరు చెప్పాలి. వారికి ఏం అవ్వలేదంటండి? ఏమీ తక్కువ లేదు. ఇసాకుకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు వర్ధిల్లెను. అతని చేతులతో దేవుడు చేసిందంతా సఫలమయ్యను. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, ఇదిగో అతడు వర్ధిల్లాడు, అతడు చేతులతో చేసిందంతా సఫలమయ్యింది. స్తోత్ర. ఖచ్చితంగా మీరు చేసే మీ చేతులతో మీ నిర్ణయము, మీ పని దేవుడు సఫలపరుస్తాడు. మీ పిల్లల మీద ఏదో ఆలోచన పెట్టుకున్నారు, అది సఫలం చేస్తాడు. మీ పని మీద, మీ స్థలం మీద, మీ ఇంటి కట్టుబాటు మీద ఏదో మీరు ఆలోచన పెట్టుకున్నారు, దేవుడు సఫలము చేస్తాడు. ఏదో కొనాలనుకున్నారు, కట్టాలనుకుంటున్నారు, ఖచ్చితంగా నా దేవుడు సఫలము చేస్తాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారికి ఏది తక్కువ లేదండి. చెప్పండి, వారికి ఏది, అందరు చెప్పాలి, ఏది తక్కువ. నేనంటాను, ఈరోజు ఎక్కువ సేవకులు ఉద్దేశించి మన పరిచర్యలో, మన సేవలో దేవుడు ఏది తక్కువ చేయడు. మీకు దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. తక్కువగా ఉన్న వాళ్ళు చాలా కొద్ది లెక్కలేసుకుంటారు. నా సంఘం తక్కువ, నా కుటుంబం తక్కువ, నా జీతం తక్కువ, నా పని తక్కువ కదా. తక్కువ దానినే, చిన్న దానినే బైబిల్లో దీవించబడేది. పెద్దగా ఎక్కువగా ఉన్నది దీవించబడ్డారా ఎక్కడైనా? మోహన్ సి లాసర్ గారి యొక్క సాక్ష్యం ఏంటంటే, ఆయన సువార్థికుడిగా ఉన్న దినాల్లో ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేశాడు, ఒక చిన్న ఇల్లు అయ్యా, ఆ ఇంట్లో నేను ప్రార్థన పెట్టుకొని బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని. కొన్ని 100 ఎకరాలు కలిగిన కొండనే ఊరికనే వచ్చి ఒక ఆయన రాసిచ్చి వెళ్ళిపోయాడంట. ఊరికనే వచ్చి ఏం చేశాడంటే ప్రార్థన, చిన్న ఇల్లు అడిగాడంట. అక్కడ చాప లేదు, డ్రమ్ము లేదు, చిన్న ఇల్లు, చిన్న డ్రమ్ అడిగాడంట. ఆయన నెలకి 60,000, ఇప్పుడు ₹1,00,000 తీసుకుంటాడు అంతే. ఆయన సంతకం పెట్టి మిగతా అన్ని ట్రస్ట్లో మొత్తం లెక్కలు వెళ్ళిపోతా ఉండేది. ఆయన తీసుకునేది కారుకి, పెట్రోల్కి, ఏదైనా తినటానికి అంతా ఆయన తీసుకునేది. మోహన్ సి లాసర్ గారు 100,000 ఎకరాలు దేవుడు ఊరకనే ఒక మనిషి వచ్చి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసి రాసి అతనికి కాగితాలు పెట్టి వెళ్ళిపోయారు. సాంసోను చిన్న గాడిద దవడ ఎముక. గొలియాతు ప్రియులారా ఒక చిన్న ఒడిసె, చిన్న రాయి, 5 నున్నని రాళ్లలో కూడా ఒకే రాయి, 2-3 రాళ్ళ వాళ్ళు ఆయన. చిన్న బాలుడు అని రాయబడింది. యోహాను గారు కొంచెం క్లియర్గా, క్లారిటీగా రాస్తాడు సువార్తలో. చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. యోహాను సువార్తలు ఎక్కువగా చిన్న, కొద్ది అని రాయబడింది. ప్రియులారా 5,000 మంది తిన్నారు. ఈ సేవ, ఈ సంఘం, ఒకవేళ ఈ సంవత్సరం మన జీతం, మన ఇల్లు, మన సంపద, మనం కొద్దిది చిన్నదేమో. నా దేవుడు అంటున్నాడు, ఏది మీకు తక్కువ చేయడు. స్తోత్రం. ఏదైనా ఒక వస్తువు, కారు, స్థలము, లేక ఏదైనా ఒక వస్తువు మీరు చేయించాలి, కొనాలి అనుకుంటున్నారు. మీరు ఒకటే, ఇది తక్కువగా ఉంది, డబ్బులు సరిపోదు, ఒకవేళ ఇది నేను కొనలేను, ముందుకు వెళ్ళలేను అనుకోబోకండి. తక్కువ ఏది దేవుడు చేయడు. గుర్తుపెట్టుకోండి, సేవకుడిగా చెప్పి ముగిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను చెప్పిన దానికల్లా మీకు రివర్స్ గా ఉందనుకో, దేవుడు చెప్పిన దానికి, వాక్యములు చెప్పిన దానికన్నా ఏది తక్కువ చేయనన్నావు కదయ్యా, ఈ స్థలానికి తక్కువైంది. ఏది తక్కువ చేయనన్నావు కదయ్యా, బిడ్డల ఇంజనీరింగ్ సీట్లో తక్కువైంది. ఏది తక్కువ చేయనన్నావు కదయ్యా, నా సంఘంలో 10 మంది ఆత్మలే ఉన్నారు,
ఏది తక్కువ చేయనన్నావు కదయ్యా, నా ఆరోగ్యం తక్కువగా ఉంది అని నువ్వు విశ్వాసంగా పురికొల్పుకో, దేవుడు ఏది తక్కువ చేయడు. మానీయులుగా మీరు మాకు తోడుగా ఉండండి. ఇసాకు తోడుగా ఉన్నప్పుడు అతడు సమాధాన సంబంధమైన ఆశీర్వాదముతో నవ్వుతో దీవించబడ్డాడు. యేసేపు వర్ధిల్లి అతడి చేతులతో చేయనిది సఫలపరచబడినది. ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నప్పుడు ఏదీ తక్కువ కాలేదు. ప్రభువా, మీరు సహాయం అంది ఈ పరిచర్య, ఈ సేవను ప్రభువా మోజేసు సుమతుల్ని ప్రేమించి మీరు ఇచ్చి ఉండగా, ఇదిగో తండ్రి, ఈ సేవను 30, 60, 100 దీవించు. కుడి వచ్చిన సంఘాన్ని కూడా మీరు బలపరచండి ప్రభువా. మహిమతో, అభిషేకముతో, శక్తితో నింపి జరిగిన కార్యక్రమములో మీరున్నారు, జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరుండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.